Good afternoon and welcome to the Hindu newspaper analysis 26/11/2024. So, article ఏంటంటే ఫెమినిస్ట్ ఐడియాలజీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డిస్కోర్స్ అంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు అందులోని ఆడవాళ్ళు ఓకే వాళ్ళ ఆలోచన శైలి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాటిని కూడా అనే తీసుకొని వాళ్ళ ఐడియాస్ని కూడా ఈ రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారు. సో ఫెమినిస్ట్ ఐడియాలజీ ఇన్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ డిస్కోర్స్. సో ఇవాళ ప్యాసేజ్ అంతా మనకి ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఇన్ ది ఇండియన్ సినారియో ఈవెన్ కాలింగ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకే మనకి భారతదేశంలోని మన రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు అప్పుడు ఉన్న వాతావరణంలోని మనం ఎవరైతే రాజ్యాంగం తయారు చేశారో వాళ్ళని ఏమంటాం, ఫౌండింగ్ ఫాదర్స్ అంటాం. ఓకే ఇది వినడానికి చూడండి ఎలా ఉంది, చాలా ప్యాట్రియార్కల్గా ఉంది. ఓకే ప్యాట్రియార్కల్గా అంటే ఫ్రమ్ అ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఓకే ఇట్ ఈస్ వెరీ ప్యాట్రియార్కల్. ఆథర్ గారు అదే ఫస్ట్ చాలా బాధగా చెప్తున్నారు అనమాట. రిలేటింగ్ టు సోషల్ సిస్టమ్ వేర్ మెన్ హ్యావ్ అథారిటీ ఓవర్ ఉమెన్. చాలా ఫౌండింగ్ ఫాదర్స్ అన్న వర్డ్ ప్యాట్రియార్కల్గా ఉంది అండ్ ప్యాటర్నలిస్టిక్గా కూడా ఉంది. అంటే మేకింగ్ డెసిషన్ ఫర్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అలవింగ్ దమ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ ఓన్ లైఫ్స్. అంటే ఇదేదో ఫాదర్లీ అన్నట్టుగా ఇది కూడా. ఓకే సో ఇక్కడ వాస్తవం ఏంటంటే ద ఫ్యాక్ట్ దట్ ద ఫౌండింగ్ మదర్స్, మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ అప్పట్లోని ఎమినెంట్ అంటే స్టాల్వర్డ్స్ పేరు ప్రసిద్ధిగాంచిన లేడీస్ చాలామంది ఉన్నారు. ఎందులోని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాళ్ళు కూడా పెయిన్స్ టేకింగ్లీ కోఆథర్డ్ ద కాన్స్టిట్యూషన్. అంటే చాలా చాలా కష్టపడి చాలా శ్రమ ఓర్చి ఓకే స్వెట్ అండ్ బ్లడ్ ఏకం చేసి వాళ్ళు కూడా వాళ్ళ వంతు రాజ్యాంగానికి వాళ్ళ శక్తిని దారిపోసారు. హ్యాస్ బీన్ స్పైట్ఫుల్లీ హిడెన్ ఫ్రమ్ ద పాపులర్ ఇమాజినేషన్. చూడండి వాళ్ళ కంట్రిబ్యూషను ఓకే మన ఎవరికి తెలియకుండా ఆథర్ గారు ఏమైనా చాలా నాస్టీగా అంటే ఒక మ్యాలీషియస్ అంటే ఒక హాని తలపెడదాం ఇంకా వాళ్ళ పేరు బయటికి చెప్పడం అన్నట్టు ఒక ఈవిల్ ఇంటెంట్తో అనమాట వాళ్ళ పేర్లు మూసేసాం, ఎవరు చెప్పలేదు. ఫ్రమ్ ద పాపులర్ ఇమాజినేషన్. అచ్యుత్ చేతన్ రాశాడు అనమాట. ఎందులోనండి ఆయన పుస్తకంలో ఫౌండింగ్ మదర్స్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, జెండర్ పాలిటిక్స్ ఆఫ్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎవరెవరైతే అసలు ఇండియన్ రిపబ్లిక్కి ఆడవాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, ఇందులోని ఆడ మగ అన్న రాజకీయం భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు ఎలాగుంది 2022లో రాశాడు. ఆయన ఏమంటారు, ఇట్ ఈస్ త్రూ ద డైనమిక్స్ ఆఫ్ విల్. అంటే మనకి స్ట్రాంగ్గా సంకల్పం ఉంటే డైనమిక్స్ ఆఫ్ ద విల్, కన్సెంట్ ఒప్పుకోవడం అండ్ ఫ్రీక్వెంట్లీ ఇనఫ్ తరచు డిసెంట్ నచ్చని దగ్గర నో అనడం, దట్ ఉమెన్ మెంబర్స్ క్యారీడ్. అలాగా మన ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు, ఎక్కడెక్కడైతే ఎస్ అన్నారు ఎస్ అన్నారు, ఎక్కడెక్కడైతే ఫ్రీక్వెంట్లీ డౌట్లు రేస్ చేశారు, నచ్చని దగ్గర నచ్చలేదని చెప్పారు, ఇలాంటి ఉమెన్ మెంబర్స్ దే క్యారీడ్ ద ఫెమినిస్ట్ మూమెంట్. ఎస్ ఆడవాళ్ళది కూడా చాలా ప్రాముఖ్యమైన కాంట్రిబ్యూషన్ ఉంది ఫెమినిస్ట్ మూమెంట్ త్రూ అండ్ బియాండ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే త్రూ ద మూమెంట్ అండ్ బియాండ్ అంటే రాజ్యాంగాన్ని రాసే ఒక గ్రూప్లోని వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేస్తారు. బియాండ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక గ్రూప్గా కూర్చుని వాళ్ళు డిస్కస్ చేస్తారు ఈచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దేర్ ఫోర్ ఓకే రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ డిఫ్రాక్షన్. మంచిది వాడారు ఆథర్ గారు, ఇది లైట్లో ఉంటుంది మనకి ఫిజిక్స్లో చదివినప్పుడు. డిఫ్రాక్షన్ అంటే ఏమంటారు, ద ప్రాసెస్ ఆఫ్ లైట్ బెండింగ్ అరౌండ్ ద ఆబ్స్టికల్ ఆర్ స్ప్రెడింగ్ అవుట్ ఆఫ్టర్ ఇట్ మూవ్స్ త్రూ అ స్మాల్ ప్లేస్. ఓకే ఇది ఫిజిక్స్లో మనం డిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ వేవ్ అంటాం. ఇదేంటంటే మనం ఒక చిన్న రంధ్రం నుంచి లైట్ కానీ వెళ్ళింది అనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బికమ్ వైడర్. సో
ఈచ్ ఆర్టికల్, ప్రతి ఆర్టికల్ రాజ్యాంగంలోని ఇస్ అ పాయింట్ ఆఫ్ డిఫ్రాక్షన్. చిన్నదే అవ్వచ్చు కానీ ఇట్స్ గాట్ అ వైడర్ gamut in the history of the Indian feminism. ఓకే, అంటే చరిత్ర ప్రకారం భారతీయ దేశంలోని ఆడవాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది రాజ్యాంగంలోని. ద కాన్స్టిట్యూషన్ ఇస్ డ్రాఫ్టెడ్ నాట్ జస్ట్ బై ద కన్సెంట్ ఆఫ్ ఉమెన్. ఏదో వాళ్ళు ఒప్పేసుకున్నారు మనం రాసేసాము రాజ్యాంగం కాదు, కానీ మంచి సంకల్ప బలంతో, బట్ బై దేర్ విల్, స్ట్రాంగ్ విల్ అన్నమాట వాళ్ళు. ఓకే, హవెవర్ ఇలా ఉన్నప్పటికి కూడాను క్రిస్టిన్ కీటింగ్ ఆవిడ ఇన్ హర్ ఫ్రేమింగ్ ద పోస్ట్ కొలోనియల్ సెక్షువల్ కాంట్రాక్ట్, అంటే ప్రీ కొలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్నాం, పోస్ట్ కొలోనియల్ అంటే వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక సెక్షువల్ కాంట్రాక్ట్, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఎలా ఉండేదంటే డెమోక్రసీ, ఫ్రెటర్నలిజం అండ్ స్టేట్ అథారిటీ ఇన్ ఇండియా. చూడండి ఆవిడ ఏమంది, డెమోక్రసీ, ఓకే, ఫ్రెటర్నలిజం అంటే బ్రదర్హుడ్, ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్, స్టేట్ అథారిటీ ఇన్ ఇండియా అంటే భారతదేశం యొక్క అథారిటీ భారతదేశంలో 2007 ఇది ఏంటి డెమాన్స్ట్రేట్ చేసిందంటే, మనకి బహిర్గతం చేసిందంటే, ప్రస్ఫుటంగా తెలిసింది ఏంటంటే హౌ ద ఫౌండింగ్ ఫాదర్స్, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రాశారో ఫౌండింగ్ ఫాదర్స్ కాన్స్టిట్యూషన్లీ రాజ్యాంగపరంగా సబ్జుగేట్, కంట్రోల్ చేశారు, తొక్కేశారనమాట. ఎవరిని? ద ఉమెన్ సప్రెస్ చేశారు. ద బ్రాట్ దెమ్ అండర్ ద కంట్రోల్. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్ట్రగుల్ టు రికన్సైల్ దేర్ కమిట్మెంట్. సో ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నప్పుడు కూడాను చాలా తర్జన భర్జన పడింది. ఎందుకు? ఒక వాస్తవంతో అది టు రికన్సైల్ వాళ్ళ కమిట్మెంట్. ఏంటి వాళ్ళ కమిట్మెంట్? అసలు ఇగాలిటేరియన్ పాలిటీ, అందరూ సమానమే, చాలామంది పరిపాలిస్తున్నప్పుడు ఆడా మగాన తేడా ఉండదు అని ఇగాలిటేరియన్ పాలిటీ వాళ్ళు మాట్లాడారు. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్ట్రగుల్డ్, కష్టపడ్డారు టు రికన్సైల్, అంటే ఇది ఎలాగే జరుగుతుంది అని దే వర్ అనేబుల్ టు కమ్ టు అన్ అండర్స్టాండింగ్. వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ దేనికి? ఇగాలిటేరియన్ పాలిటీ అంటే అందరూ సమానమే అన్న వాస్తవానికి. విత్ దేర్ ఎఫర్ట్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు టు బిల్డ్ కన్సెంట్, అందరూ ఒప్పుకున్నట్టు, ఫర్ ద పొలిటికల్ అథారిటీ ఆఫ్ ద న్యూ ఇండియా స్టేట్. ఓకే, పొలిటికల్ అథారిటీ. ఓకే, సో పొలిటికల్ అథారిటీ ఆఫ్ ద న్యూ ఇండియన్ స్టేట్ కోసం వాళ్ళు అందరూ ఒప్పుకునేటట్టు చాలా కష్టపడ్డారు. ది అసెంబ్లీ సెటిల్డ్ ఆన్ ఎ కాంప్రమైజ్. ఓకే, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఖరికి దేని మీద సెటిల్ అయిందండి? ఒక కాంప్రమైజ్ మీద సెటిల్ అయింది. ఇది ఓకే మీరు ఇలా అంటున్నారు కాబట్టి అని. వాట్ ఐ కాల్, ఇదే ఆ కాంప్రమైజ్ ఏంటంటే పోస్ట్ కలోనియల్ సెక్షువల్ కాంట్రాక్ట్. బ్రిటిష్ వాళ్ళు మనం వదిలేసిన తర్వాత వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఒక ఒప్పందం పెట్టుకున్నారు, సంతకాలు. ఇక్కడ ఏంటి? టు రిజాల్వ్, ఒక అంటే మనకి మనస్పర్ధలు ఉండొచ్చు, ఒక 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 తాటి మీదకి వద్దాం, టు రిజాల్వ్ ద డైలమా. ఓకే, చేద్దాము వద్దాన సందిగ్ధం. దే ఎస్టాబ్లిష్డ్ ఈక్వాలిటీ ఇన్ ద పబ్లిక్ స్ఫియర్. ప్రజలందరి ముందు బయటకు మాత్రం ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద పబ్లిక్ స్ఫియర్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ విమెన్. కానీ యట్ శాంక్షన్డ్ డిస్క్రిమినేటరీ పర్సనల్ లాస్ వచ్చేసరికి వ్యత్యాసం చూపెట్టేటట్టు చట్టాలని సంతకాలు పెట్టారు. దట్ మెయింటైన్డ్, ఈ చట్టాల వల్ల ఏమైంది? దట్ మెయింటైన్ ఉమెన్ సబార్డినేషన్. ఉమెన్ తక్కువే, సబార్డినేట్ పీపుల్, దే నాట్ ఈక్వల్. ఎందులోని? ఇన్ ద ఫ్యామిలీ. ఇన్ ఆర్డర్ టు సెక్యూర్, దేన్ని సెక్యూర్ చేద్దాం అనుకున్నారు? ఫ్రెటర్నల్ ఎక్విసియాన్స్. చూడండి ఎంత మంచి వర్డ్. ఆథర్ గారు ఏమన్నారు? ఎందుకంటే ఉమెన్ని సబార్డినేట్ చేద్దాం అనుకున్నారు? దే వాంటెడ్ టు గెట్ ఫ్రెటర్నల్ acquiescence, fraternal, like a brother or sister. Okay, like a brother or sister, clear? And acquiescence, that is consent, an agreement or an acceptance అన్నమాట, approval తెచ్చుకోవాలి. ఎవరికి? టు ది సెంట్రలైజ్డ్ రూల్.
సెంట్రలైజ్డ్ రూల్ ఏంటి? ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈక్వాలిటీ ఇన్ ద పబ్లిక్ స్ఫియర్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ ఉమెన్. కానీ కొన్ని శాంక్షన్ చేస్తారు, అప్రూవ్ చేస్తారు, వ్యత్యాసం ఎందులోని? పర్సనల్ లాస్లోని. దట్ మెయింటైన్ ఇది ఏం చేసింది? ఆడవాళ్ళని కాస్త తక్కువగా చూపెట్టి ఎందులోని? ఫ్యామిలీలోని. ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ఫ్రెటర్నల్ బ్రదర్లీ ఫీలింగ్స్ ఆఫ్ ఎక్విసియన్స్. ఓకే, acquiescence to the centralized rule. Okay, so next time into the beginnings, the founding mothers cobbled అంటే వాళ్ళకేం స్మూత్ పాత్ కాదు, కాస్త బెడ్డలు, కాస్త రాళ్ళు, ఓకే, కాస్త కుంటుతూ నడిచారు. కాబుల్డ్ అండ్ ఇంటర్సెక్షనల్ అలయన్స్. ఇంటర్సెక్షన్ రెండు కలిసి ఒక దగ్గర జాయిన్ అవుతాయి చూడండి. సో దే కాబుల్డ్ అండ్ చూడండి ఎంత బాగా పడారు. దే కాబుల్డ్ అంటే దే 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 ప్రిపేర్డ్ ఇట్ రఫ్లీ. ద ఫౌండింగ్ మదర్స్ కాబుల్డ్ ఆన్ అన్ ఇంటర్సెక్షనల్ అలియన్స్ అంటే ఇట్స్ లైక్ ద ఐడియా దట్ అప్రెసెషన్ ఇస్ లింక్డ్. అంటే తొక్కిపడేయడం అనేది ఇంటర్సెక్షనల్ అలియన్స్ అంటే oppression is linked and people can be disadvantaged by multiple sources of oppression. ఇదేమిటి సోర్సెస్? రేస్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, జెండర్, ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్ అండ్ రిలీజియన్, ఇన్ని విధాలుగా. ఓకే, ద ఫౌండింగ్ మదర్స్ కాబుల్డ్ అండ్ ఇంటర్సెక్షనల్ అలియన్స్ ఒక ఒప్పందానికి వచ్చారు. ఎవరితోని? సంబంధం విత్ బిఆర్ అంబేద్కర్ ఫర్ ద రియలైజేషన్ ఏంటి? ఓకే, ఇన్ని కష్టాలు దేనికి పడుతున్నాం? ఒక వాస్తవాన్ని చూద్దాం. ఏంటది? సమాజంలోని ఒక రెవల్యూషన్, ఒక చైతన్యం. దే షేర్డ్ హిస్ స్కెప్టికల్ యాటిట్యూడ్, డౌట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఏంటి? ద రొమాంటిక్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఓకే, డౌట్ఫుల్గా అబ్బా అంతా బాగుంది అన్న సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇది డీప్లీ యాంకర్డ్. ఇది చాలా లోతులుగా ఒక బరువుగా వేస్తాం, ఇటు కదలకుండా. ఇది యాంకర్డ్ ఇన్ ద బ్రాహ్మణికల్ ప్యాట్రియార్కీ. ఓకే, ఇది ఎందులో ఉండిపోయింది? బ్రాహ్మణికల్ ప్యాట్రియార్కీ అంటే ద సింప్లెస్ట్ టర్మ్లో చెప్పాలి అంటే caste based patriarchy, power relations aiming at inequitable gendered supremacy, purity and privileges of upper caste. దీన్నే మనం ఏమంటాం? సవర్ణ అంటాం. ఇన్ ప్రివైలింగ్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ క్యాస్ట్ స్ట్రక్చర్స్ ఇన్ ఇండియా. ఓకే, బ్రాహ్మణికల్ ప్యాట్రియార్కీ డీప్లీ యాంకర్ అయిపోయి ఉందన్నమాట. అమృత్ కౌర్ ఎవరంటే ఈవిడెవరండి? ప్రామినెంట్, చాలా పేరుగాంచిన ఫౌండింగ్ మదర్. ఈవిడ శక్తిని దారిపోసింది రాజ్యాంగం కోసం. ఆవిడ చాలా స్ట్రాంగ్గా చెప్పింది. అసర్టెడ్ అంటే స్టేట్ వెరీ స్ట్రాంగ్లీ 1932లోనే దట్ ఉమెన్ ఆఫ్ ఇండియా వర్ నో లాంగర్ విల్లింగ్. ఓకే, అప్పుడు ఉన్న ఆడవాళ్ళే మేమేమి అంత ఓకే ఫుల్ దిల్ ఖోల్కే అన్నట్టుగా మాకేమీ సమ్మతం కాదు. నో లాంగర్ విల్లింగ్ టు సబ్మిట్ టు ద స్టాండర్డ్స్. మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నారు, దానికి మేము పూర్తిగా సమ్మతం కాదు. వెదర్ లోకల్ అవనియండి, రాజకీయంగా అవనియండి, ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్గా అవనియండి, విచ్ హ్యాడ్ బీన్ సెట్ ఫర్ దెమ్. ఓకే, వాళ్ళకి రూల్స్ అన్ని ఎవరు సెట్ చేశారు? ఈ స్టాండర్డ్స్ దే రిఫ్యూజ్ టు సెట్ టు ది స్టాండర్డ్ సెట్ ఫర్ దెమ్ బై మేల్ కాన్షియన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ. మగవాళ్ళు తయారు చేశారు ఆడవాళ్ళకి రూల్స్ ఎలా ఉండాలి అని. దానికి వాళ్ళు దే వర్ నో లాంగర్ విల్లింగ్. ఇది ఇవాళ కాదు, 2024 కాదు, 1932లోనే ద ఫౌండింగ్ మదర్స్ లేబర్డ్ ఇన్, చాలా కష్టపడ్డారు, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి రావడం, వాళ్ళు వాయిస్ వినిపించడం, బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం, వాయిస్ వినిపించడం, బయటికి వెళ్ళడం. సో లేబర్డ్ ఇన్ అండ్ అవుట్, కష్టపడ్డారు. టు బ్రేక్ ది ప్యాట్రియార్కల్ ఇకోసిస్టమ్. ప్యాట్రియార్కీ, ద మేల్ డామినేటెడ్ అక్కడ ఉన్న వాతావరణం అంతా దే టాకింగ్ ఓన్లీ అబౌట్ రాజ్యాంగం రాస్తున్నప్పుడు మేల్ డామినేషన్ అంత. బట్ ద నేషన్ హ్యాస్ ఫెయిల్డ్ దెమ్. ఆడవాళ్ళని మనం చాలా దారుణంగా మనం వాళ్ళు మోసం చేసాం. ఓకే, చాలా దారుణంగా. ఆథర్ గారు ఏమన్నారు? ఓకే, డిప్లోరబ్లీ, వెరీ బ్యాడ్ వీ హ్యావ్ చీటెడ్ దెమ్.
సో ఫైట్ అగేన్స్ట్ గొలియాత్. ఇక్కడ ఆథర్ గారు ఏమంటున్నారంటే మనకు ఒక బిబ్లికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. డేవిడ్ అండ్ గొలియాత్ అని ఒక కథ అనమాట. గొలియాత్ అంటే వాడు చాలా హ్యూజ్ పెద్దగా, డేవిడ్ చిన్నగా ఉండేవాడు, వీడు వాడిని చంపుతాడు అనమాట. ఓకే, అది బైబిల్లో కథ. కానీ ఇప్పుడు ఈ ఆడవాళ్ళు దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎవరు? ఓ పెద్ద రాక్షసుడు. గొలియాత్ అంటే అక్కడ రాక్షసులు అవ్వకలేదు, ఒక పెద్ద సిస్టమ్ దట్ ఈస్ ఇన్హెరెంట్లీ patriarchal, inherently paternalistic, inherently being called as founding fathers. There's no mention of founding mothers. So the founding mothers conceived, ఆలోచించారు. The fundamental rights. ఓకే, మనకి ప్రాధాన్యంగా కొన్ని హక్కులు ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులు అంటాం. సో ద ఫౌండింగ్ మదర్స్ కన్సీవ్డ్, ఆలోచించారు. ద ఫండమెంటల్ రైట్స్ నాట్ జస్ట్ యాజ్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ ఏంటంటే టు డూ ఆర్ స్టాప్ డూయింగ్ అ స్పెసిఫిక్ యాక్షన్ అగేన్స్ట్ ద స్టేట్. ఇది ఒక ఇంజంక్షన్, ఒక స్టేట్కి అగేన్స్ట్గా కాదు, బట్ ఆల్సో యాజ్ అ సోషల్ చార్టర్. అంటే ఇది ఒక అథారిటీ, ఇదొక ఆథరైజేషన్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది? మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఆ పూర్వ వైభవం తెస్తుంది. దట్ రిస్టోర్స్ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడికే మళ్ళీ తీసుకొచ్చి దేర్ ఇన్హెరెంట్ ఫ్రీడమ్స్, లోతులుగా వాళ్ళకు ఉన్న ఓకే స్వేచ్ఛగా ఉండే ఫ్రీడమ్స్, వీటిని ఏం చేశారు? ఇన్హెరెంట్ ఫ్రీడమ్స్ని కట్టేలు చేసాం, అంటే తొక్కేసాం బై ది బెహిమాత్స్. అంటే హ్యూజ్ బెహిమాత్ అని హ్యూజ్. ఎందులోని? ఇన్ ద ప్రైవేట్ స్ఫియర్. ఓకే, ప్రైవేట్ ఏరియాస్. అంటే సొసైటీలో ఆడవాళ్ళకి మంచి గౌరవం ఉండేది, కానీ ప్రైవేట్ స్ఫియర్లో మాత్రం ఈ హ్యూజ్ క్రషింగ్ ఫోర్సెస్ వాళ్ళని తొక్కేశాయి. ఓకే, సో అందుకని ఆథరైజేషన్, అది రిస్టోర్ చేయండి అని. ఎక్కడండి బెహిమోత్స్ ప్రైవేట్ స్ఫియర్? ఏంటి? రిలీజియన్, ఇంకోటి ఫ్యామిలీ. ఇక్కడ విచ్ ఎంజాయిడ్ ప్రివిలేజ్డ్ ఇన్సులేషన్. ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా మనం ఫ్యామిలీలోకి దూరలేం, ఓకే, ఒక మతంలోకి దూరలేం. సో ఈ లోపల లేడీస్ని ఎంత బ్యాడ్గా ట్రీట్ చేసినా పైన ఒక ప్రొటెక్షన్, అంటే లైవ్ వైర్ ఉందనుకోండి, ముట్టుకుంటే మనకు పవర్ షాక్ కొడుతుంది, కానీ దాని మీద ఒక ప్లాస్టిక్ ఇన్సులేషన్ వేస్తారు చూడండి, ముట్టుకున్నా మనకి పవర్ షాక్. లోపల మాత్రం ద పవర్ విల్ బి గోయింగ్ ఆన్. సో లోపలగా ఉమెన్కి అంత పెద్దపీట వేయలేదు, పైకి మాత్రం దే లుక్ లైక్ ఈక్వల్స్. అదే ప్రైవేట్ స్ఫియర్, రిలీజియన్, ఫ్యామిలీలోని విచ్ ఎంజాయిడ్ ప్రివిలేజ్డ్ ఇన్సులేషన్, అంటే ఎవ్వరు వచ్చి ఈ ఏరియాలోని వాళ్ళు వేలు పెట్టలేరు. సో పొలిటికల్ ఇంటర్వెన్షన్ నుంచి ఎటువంటి విధంగా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఫ్యామిలీలోకి, రిలీజియన్కి రాలేదు. అక్కడ విమెన్ని మనం ఏం చేసాం? వాళ్ళ ఫ్రీడమ్స్ కట్టేలు చేసాం. హన్సా మెహతా అండ్ అమృత్ కౌర్ డిమాండెడ్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, ఇవి ఇద్దరు, హన్సా మెహతా గారును అమృత్ కౌర్ ఏమడిగారు? ద డిమాండెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఎలా ఉండాలి? కేపబుల్ ఆఫ్ అరెస్టింగ్, ఆపేయాలి. ఏంటి? అగ్రాండైజింగ్, అతిశయోక్తిలో మాట్లాడడం, టాకింగ్ వెరీ బిగ్ అబౌట్ వాట్? సోషల్ ప్యాట్రియార్కియల్ పవర్. సమాజంలోని మేల్ యొక్క అధికారం, పవర్ must be included in the fundamental rights. Okay, ఇది వాళ్ళు అడిగారు. అండ్ వెన్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ వాజ్ రెలిగేటెడ్, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ స్టేజ్లో పెట్టలేదు, కింద పడేసాం. పుట్ డౌన్ ది ఆర్డర్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, దే ప్లేడ్ ఎ రిమార్కబుల్ రోల్. When the Uniform Civil Code was relegated to the directive principles, they played a wonderful role. ప్రాముఖ్యమైన పాత్ర పోషించాయి. ఏంటి? ఇన్ బ్రింగింగ్ అ ప్రిల్యూడ్, అంటే స్టార్ట్ అన్నమాట, నాంది వాక్యం. దేనికి? టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్. ఏమన్నారు? ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్, పరిపాలనా దక్షతలోని, ఆఫ్ ది కంట్రీ, దేశాన్ని, అండ్ ది స్టేట్, రాష్ట్రాన్ని, హ్యాస్ ఎ డ్యూటీ టు అప్లై దెమ్, వీటిని ఆచరించాలి. ఇన్ మేకింగ్ లాస్, ఎటువంటి చట్టాన్ని అయినా చేసినప్పుడు వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. దిస్ ప్రిల్యూడ్, ఈ ఓపెనింగ్, ఈ నాంది వాక్యం అన్నాను కదా, ఇన్కార్పొరేటెడ్, చాలా వాటిని యాడ్ చేసుకు వెళ్ళింది. అట్ ద బిహెస్ట్, ఎవరో చెప్పగా,
బాబు ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఉండాలి అట్ ద బిహెస్ట్ సంబడి ప్రాడింగ్ దెమ్ టు ఇంక్లూడ్ ఆఫ్ ది ఫౌండింగ్ మదర్స్. సో ఇన్కార్పొరేటెడ్ అట్ ద బిహెస్ట్, ఇవి కావాలి అని వాళ్ళు ఫైట్ చేశారు. ప్లేడ్ అ వైటల్ రోల్, ద ఫౌండింగ్ మదర్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అసెండెన్సీ, అంటే పైకి వెళ్ళడం, డిసెండెంట్ కింద పడిపోవడం కాబట్టి అసెండెన్సీ, గోయింగ్ అప్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్. అప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఏమొచ్చింది, రాజ్యాంగపరంగా ఓకే జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ప్రూడెంట్గా లాని అప్లై చేయడం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లా వెరీ ప్రూడెంట్లీ. ఎప్పుడు ఆఫ్ ఇండియా, ఇది ఎప్పుడు వచ్చిందండి, 1980లో 80s వచ్చిందనమాట ఇది, ఆఫ్టర్ మచ్ బ్రోహాహా బై ది విమెన్. ఓకే రైట్. బేగం ఐజాజ్ రసూల్ ఆర్టికులేటెడ్, చాలా క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమని, దట్ సెక్యులరిజం అంటే మత సామరస్యం వాజ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చెప్పుకోదగ్గ ఒక ఉంది అంటే రాజ్యాంగంలో ఏంటంటే అది మత సామరస్యం. ఇన్ ద సబ్ కమిటీ, అంటే సబ్ కమిటీస్ వేస్తారు కాన్స్టిట్యూషనల్ కమిటీస్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, హన్సా మెహతా ట్రైడ్ టు లిమిట్ ద రైట్ టు రిలీజన్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అండి ఆవిడ ఏమంది, రైట్ టు రిలీజియన్ని కాస్త మరి అంత ఫ్రీడమ్ కాకుండా కొద్దిగా లిమిట్ చేద్దామండి అని. బిలీవ్ దట్ ఇట్ వుడ్ కట్టేల్, ఆవిడ ఎందుకంటే లిమిట్ చేద్దాం అనుకుంది, లిమిట్ చేయకపోతే ఇట్ వుడ్ కట్టేల్ అంటే ఉమెన్కి అంత కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వదు, ఆపేస్తూ ఉంటాయి. కట్టేల్ ఉమెన్స్ రైట్స్, ఓకే, ఇట్ విల్ స్టాప్ ఉమెన్స్ రైట్స్ టు ఈక్వాలిటీ, మేము సమానమే మగవాళ్ళతో అంటూ ఈక్వాలిటీ, అండ్ సోషల్ రిఫార్మ్, సమాజంలో మార్పులు, సచ్ యాజ్ ఏంటంటాం, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, బాల వివాహాలు అనమాట. ఓకే, బాల్య వివాహాలు చాలా జరిగేవి, దాన్ని అబాలిషన్ చేయాలి మనం, అందుకని ఈక్వాలిటీ అడగాలి. హన్సా మెహతా అండ్ అమృత్ కౌర్ డిమాండెడ్ ద టర్మ్ ఫ్రీ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్, ఎవరికి ఏ రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకుంటారో ఫ్రీగా చేసుకోవాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు ఇద్దరు. సో దట్ షుడ్ బి రీప్లేస్డ్ బై ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్. ఫ్రీ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ కాదు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్, వాళ్ళకి కావాల్సినట్టుగా, యాజ్ అ కాన్స్టిట్యూషనల్ కార్ట్ బ్లాంచ్. ఓకే, ఇదేమన్నారు, రాజ్యాంగపరంగా ఇది ఒక కార్ట్ బ్లాంచ్ అవ్వాలి, దేనికి, ఫర్ రిలీజియన్, అంటే కంప్లీట్ ఫ్రీడమ్ టు యాక్ట్ ఆర్ ద పవర్ టు మేక్ డెసిషన్స్ ఆర్ గివ్ ఆర్డర్స్. కంప్లీట్ ఫ్రీడమ్ టు యాక్ట్, కార్ట్ బ్లాంచ్ ఫర్ రిలీజియన్, మతపరంగా. అప్పుడు ఇట్ వుడ్ ఇంపీడ్, అబ్స్ట్రక్ట్ ఇండియన్ ఉమెన్స్ ఇమాన్సిపేషన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద స్లేవరీ. ఓకే, ఫ్రీడమ్ ఫ్రమ్ ద స్లేవరీ. ఇన్ అమృత్ కౌర్స్ నోట్ ఆఫ్ డిసెంట్, అమృత్ కౌర్ గారు ఒక రాసుకున్నారు, అందులోనే ఆవిడకి నచ్చని రాశారు. ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆవిడ చాలా స్ట్రాంగ్గా, విగర్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, హైలైట్ చేశారు, అండర్ స్కోర్ అంటే హైలైట్, ద యాంటీ ఉమెన్ టెండెన్సీ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. మతంలోని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఉమెన్కి అగెన్స్ట్గా ఏవేవి ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నీ ఆవిడ నోట్ చేసుకున్నారు. అన్బ్రిడిల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే కళ్ళేలు లేని ఫ్రీడమ్ అన్నమాట, స్వేచ్ఛ ఆఫ్ రిలీజియన్, మతం. వుడ్ నాట్ ఓన్లీ బార్ ద ఫ్యూచర్ లెజిస్లేషన్, బార్ అడ్డేస్తుంది అనమాట, ఐఎమ్ బారింగ్ యూ ఫ్రమ్ దిస్, వుడ్ నాట్ ఓన్లీ బార్ ద ఫ్యూచర్, భవిష్యత్తులోని ఎటువంటి లా అయినా, బట్ వుడ్ ఈవెన్ ఇన్వాలిడేట్, వ్యాలిడ్ కాదు, చెల్లదు, ఇన్వాలిడేట్ పాస్ట్ లెజిస్లేషన్స్, అప్పుడు చేసిన చట్టాలను కూడా తప్పు అని కొడియచ్చు. సచ్ యాజ్ ఏంటండి అది, విడో రీమ్యారేజ్. ఓకే, విడో రీమ్యారేజ్ అంటే భర్త పోయాడు అనుకోండి, ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని యాక్ట్ వచ్చింది అప్పుడు, వితంతు వివాహాలు అని. ఓకే, మన రాజమండ్రిలోని చాలా పెద్ద సోషల్ రిఫార్మర్ అయిన కందుకూరి వీరేశలింగం గారు. సో దే ఆల్ హ్యావ్ ఫాట్ ఫార్ ఇమాన్సిపేషన్ ఆఫ్ విమెన్. సో వీటిని కూడా వెనక్కి లాగేయవచ్చు. ఇదే కాదు, శారదా యాక్ట్ని కూడా వెనక్కి లాగేయవచ్చు, ఇన్వాలిడేట్ చేసేవచ్చు. ఇన్వాలిడ్ అనగానే ఏంటి, ఇవన్నీ అనవసరం వెనక్కి తీసుకుంటారు. సో అప్పుడు మళ్ళీ పాత కలోనియల్ లాస్ అన్ని పెట్టుకోవచ్చు అని. ఆర్ ఈవెన్ అబాలిషింగ్ సతీ అంటే అది ఇంకా దారుణంగా ఉండేది, మొగుడు పోతే మొగుడితో పాటు వాళ్ళు కూడా అగ్నిలో ఆహుతి అయిపోయేవారు. ఓకే,
ఎవ్రీవన్ ఈజ్ అవేర్, ప్రతి ఒక్కరికి తెలుసు. హౌ మెనీ ఈవిల్ ప్రాక్టీసెస్ విచ్ వన్ వుడ్ లైక్ టు అబాలిష్. ఎన్ని దారుణమైన, అంటే ఆడవాళ్ళు ఇవి పాటించాలి 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 అని ఎన్ని దారుణాలు ఉన్నాయో అందరికీ తెలుసు. విచ్ వన్ వుడ్ లైక్ టు అబాలిష్, వీటిలన్నింటిలో మనం కొట్టుపడేయాలి. ఆర్ క్యారీడ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్, ఇవన్నీ మనం ఇంకా ముందుకు ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే మతం, రిలిజన్. ఫర్ ఎగ్జాంపుల్ పర్దా, ఓకే, పర్దా నిషాన్ ఉమెన్ అంటాం, ఓకే, ముసుగు కప్పుకునే చూడాలి. పాలిగామి అంటే బహుభార్యలు ఉండడం, అదొక నానుడి ఆ రోజుల్లో. డెడికేషన్ ఆఫ్ గర్ల్స్ టు టెంపుల్స్, ఆడవాళ్ళు కొంతమంది ఆడపిల్లల్ని టెంపుల్స్కి డెడికేట్ చేస్తారు. యూ కెన్ సే దేవదాసీస్, టు మెన్షన్ ఎ ఫ్యూ. చెప్పుకోవడానికి ఇవి ఇంకా చాలా ఉన్నాయి దారుణాలు. డిసార్టనింగ్ అంటే హృదయ వేదన ఏంటంటే, డిసార్టనింగ్ చాప్టర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్. భారతదేశం అనే కంట్రీలోని హృదయ విదారకమైన ఒక ఘట్టం ఏంటంటే ఇస్ దట్ ద మ్యాన్స్ రైట్ ఆన్ రిలిజన్. మగవాడికి మతం మీద ఉండే హక్కు కాంకర్డ్, జయించేసింది. ద ఉమెన్స్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. మతపరంగా అయితే ఉమెన్కి ఈక్వాలిటీ లేదు, గౌరవం లేదు, అంత భర్తతో పాటే. ఓకే, సో దిస్ ఈస్ హౌ దే హ్యావ్ డామినేటెడ్. స్టిల్ అ స్ట్రగుల్, ఇప్పటికి కూడా ఇది ఒక ఫైట్. కమలాదేవి చట్టోపాధ్యాయ బిలీవ్డ్. కమలాదేవి చట్టోపాధ్యాయ్ ఆవిడ ఏం నమ్మిందంటే దట్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, హెరాల్డెడ్, అనౌన్స్డ్ వెరీ లౌడ్, హో యా హియర్ దే కమ్, దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని. ఒక కొత్త వెలుగు, న్యూ బిగినింగ్ ఫార్ విమెన్ ఇన్ ఇండియా, యాజ్ ఇట్ గ్యారంటీడ్ ఈక్వాలిటీ, అందరూ సమానమే, జస్టిస్ చట్ట ప్రకారం. బట్ దిస్ యుఫోరియా, ఈ ఎక్స్టాటిక్ అతి ఆనందం, మితిమీరిన ఆనందం డిడ్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్. ఇదేం పెద్దగా ఎక్కువ రోజులు లేదు, చట్టం చల్లారిపోయింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ అఫీషియల్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఆథర్ గారు కోట్ చేస్తున్నారు, టువర్డ్స్ ఈక్వాలిటీ, అందరూ సమానమే తీసుకెళ్తున్నారు టువర్డ్స్ అటువైపు. రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ టువర్డ్స్ ఈక్వాలిటీ ఏంటండి? రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎప్పుడు 1974. ఏమని కంక్లూడ్ అయిందంటే, అంటే వాట్ ఈస్ ది కంక్లూజన్? చివరికి ఏమందంటే దట్ ది ఇండియన్ రిపబ్లిక్ హ్యాడ్ ఫెయిల్డ్. ఇండియన్ రిపబ్లిక్, ఇండియా యాజ్ ఎ రిపబ్లిక్ హ్యాస్ ఫెయిల్డ్ అంటే పాస్ అవ్వలేదు. టు అచీవ్ ఈక్వాలిటీ ఫర్ ఇట్స్ ఉమెన్ ఫోక్, ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అన్నది వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు, ఇంకా దారుణంగా ఓడిపోయారు అనమాట. ఈవెన్ ఆఫ్టర్ 2 decades ఆఫ్ ప్రామిస్, 47, 57, 67, సో అప్పటికే 20 ఏళ్ళు దాటింది. అందుకని 2 decades ఆఫ్ ప్రామిస్ మేడ్ ఇన్ ద ప్రియాంబుల్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ అని ఉంటుంది చూడండి. సారీ, ఒక ఒట్టేజ్ మరి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అన్నారు, కానీ వీ హ్యావ్ ఫెయిల్డ్. మన దారుణంగా విఫలం అయిపోయాం. ఓకే, ఆఫ్టర్ ద పాసింగ్ అవే ఆఫ్ ఫౌండింగ్ మదర్స్, ఒక్కసారి ఫౌండింగ్ ఫాదర్స్, ఫౌండింగ్ మదర్స్ చనిపోయారు కదా, కాలక్రమేణా మరి పెద్దవాళ్ళందరూ కాలం చేశారు. ఇండియన్ ఫెమినిస్ట్ కాన్స్టిట్యూషనలిజం, ఇండియాలోని ఫెమినిస్ట్ ఆడవాళ్ళు కాన్స్టిట్యూషనలిజం ఎవరైతే రాజ్యాంగపరంగా చదివారో హ్యాస్ బీన్ అఫెక్టెడ్, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. డిస్పైట్ స్ట్రాంగ్ ఉమెన్ లీడర్స్, ఓకే, చాలా స్ట్రాంగ్ ఉమెన్ లీడర్స్ ఉన్నప్పటికి కూడాను రాజకీయంలోని ఇండియా హాస్ నాట్ బీన్ బ్లెస్డ్, ఇండియాకి పెద్ద వరమేం రాలేదు విత్ ఫెమినిస్ట్ స్టేట్స్ ఉమెన్ ఆర్ జూరిస్ట్. ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసే ఒక లేడీ, ఒక జడ్జ్ గారు ఎవరు, అలాంటి వరాలు ఏమి వాళ్ళకి రాలే. ఉమెన్స్ ప్రెజెన్స్ ఇన్ ద కారిడార్స్ ఆఫ్ పవర్, ఇన్ ద కారిడార్స్ ఆఫ్ పవర్ అంటాం, ఓకే, అంటే చట్టం చేసే దగ్గర అధికారం, ఓకే, అదంతా అనుభవించే స్టైల్లో ఉంటారు. వాళ్ళ యొక్క ఉమెన్, ఎస్ ఆవిడ కూడా ఉన్నారు అని చెప్పుకోదగ్గ ఎవరు లేరు. రిమైన్స్ అబిస్మల్, వెరీ లో, రిమైన్స్ వెరీ లో. ద యూనిఫామ్ సివిల్ కోడ్
ఎందుకు డిజైన్ చేస్తాం, ఎందుకు తీసుకొద్దాం అనుకున్నాం? టు డిస్పెల్, త్రో అవే జెండర్ ఇంజస్టిస్, ఆడ మగ అన్న తేడా. ఓకే, చట్టం ప్రకారం జరగట్లేదు. హ్యాస్ బీన్ అ చెక్, అది ఒక చెక్. ఏమని? డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్ బై ద ఫౌండింగ్ ఫాదర్స్ అండ్ మదర్స్. ఓకే, ఇది ఒక చెక్ అనమాట. ఇది డ్రా చేస్తాం మనం ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరు? ఇండియన్ ఉమెన్, ఆడవాళ్ళు, భారతదేశంలో ఆడవాళ్ళ కోసం. బై ఎవరైతే రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ఆ టీంలో ఉన్నారో, డ్రాఫ్టింగ్ టీంలోని ఫౌండింగ్ ఫాదర్స్ అండ్ మదర్స్. కానీ ఇట్ హ్యాస్ బీన్ డిజానర్డ్. ఈ చెక్ మనం డ్రా చేసి ప్రజెంట్ చేసేసరికి ఏమైందండి? చెల్లదు. ఆడవాళ్ళ తరఫున, మగవాళ్ళ తరఫున చెల్లుతుంది. బై ద రిపబ్లిక్స్ పొలిటికల్ బ్యాంకర్స్. ఓకే, రిపబ్లిక్లో ఉన్న రాజకీయ దురంధరులు అందరూ. డిస్పైట్ సఫిషియంట్ జ్యూరిస్ప్రుడెన్షియల్, అంటే చట్ట ప్రకారం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లా ప్రకారం, జ్యూరిస్ లా, ప్రూడెంట్ వైజ్ అప్లికేషన్ ఆఫ్ లా, ఇంత సఫిషియెంట్గా అంటే దండిగా ఉన్నప్పుడు కూడాను, ఫండ్స్ కూడా ఉన్నాయి అట్ ద డిస్పోజల్, కానీ ఇట్ వాస్ డిసానర్డ్, చల్లదు అనేసరి అంతే. ఓకే, సో వాట్స్ ద వొకాబులరీ? సో ఫస్ట్ one that the author is talking is about, very good one. We'll start with the patriarchy. Men have authority. Men have authority. Okay, what is paternalistic? Fatherly. Spite, there's a lot of spite. Angane ఏమందాం? malicious or nasty, చెత్త అన్నమాట. MALICIOUS. diffraction of light. diffraction అనగానే go through thin, entry, become wide. ఓకే, ఒక చిన్న రంధ్రం నుంచి వస్తుంది చూడండి. సో దట్ ఈస్ డిఫ్రాక్షన్. సబ్జుగేటెడ్, అండర్ కంట్రోల్. ఎగాలిటేరియన్, ఈక్వాలిటీ. ఫ్raternal acquiescence. This is a very good word by the author. Okay, ఎందుకంటే first fraternal will take like brother or brothers, like brothers. And acquiescence అనగానే మనం ఏం తీసుకుందాం? కన్సెంట్, అగ్రిమెంట్, యాక్సెప్టెన్స్. కాబుల్డ్ రోడ్ అంటే దట్ విచ్ ఇస్ నాట్ స్మూత్. రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి, నాట్ స్మూత్ అనమాట. కాబుల్డ్ అలియన్స్, రిలేషన్షిప్. స్కెప్టికల్, డౌట్ఫుల్. ఆ తర్వాత ఏమన్నారు ఆథర్ గారు? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బ్రాహ్మణికల్ ప్యాట్రియార్కీ. అంటే ఇన్ఈక్విటబుల్ జెండర్డ్ సుప్రిమసీ. ఓకే, caste based power relation, inequitable gender supremacy. Inequitable gender supremacy. Deplorable, very bad. Deplorable is ఏమన్నారు ఆథర్ గారు? డిప్లోరబుల్, వెరీ బ్యాడ్, చాలా. టు డూ ఆర్ స్టాప్ డూయింగ్, ఇంజంక్షన్. చార్టర్. Oh, this is a good word. Why is he used charter? Authoritarian. చార్టర్ అంటే ఏముందాం? అథారిటీ.
behemoths, huge, HUG, huge. Insulation, covered, protected. Aggrandize, exaggerate, అతిశయోక్తి. Relegate, put down the order. Prelude, opening, at the behest, at the request, or you can say at the behest of so and so person ante, they can say at the request, or you can say instruction is a better word. Request kuda manchide. Curtail, stop. Carte blanche. This is what I mean by the carte blanche ante complete freedom. If you want to act in a certain way, act in a certain way. You get all the freedom to do it antam. Emancipation, freedom from slavery. Women thought they would get, okay, బానిస బతుకు నుంచి మాకు విముక్తి అని, కానీ పాపం రాలే. అండర్స్కోర్, హైలైట్, vigorous, very strongly, very strongly. Parda, a cloth covering the face. Okay, Pardanishan, polygamy, multiple marriages, multiple marriages. So there were many happening those days. Multiple marriages. Disheartening, very bad to hear. Hridaya vidarakaina, herald, announce. Herald is announce. So what's the next one? The author is asking. Euphoria, very happy. Abysmal, very low. Dispel, throw away. Throw away. So this is the article about the role of women which has been neglected in the Constitution, Constituent Assembly. Makes for very good reading. You get lovely vocabulary. I thank Subhash, Mamta and Savita for the slides, and my colleague Shankar, who is recording these classes for you. I am Srinivas Pulyapudi. With the encouragement of IAC Hyderabad, we get these classes to you. Thank you.